నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో ప్రాణాలు తీస్తున్న రోడ్ల గుంతలు మరమ్మతులపై జగన్ సర్కార్ నిర్లక్ష్యం పుట్టెడు దుఃఖంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలు అవినీతితో జగన్ కు అవినాభావ సంబంధం ఇండియా సిమెంట్ కుంభకోణాన్ని నిగ్గు తేల్చిన సిబిఐ భూమి లీజు నీటి కేటాయింపుల్లో అక్రమాలు ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు పవన్ చర్చలు 2 విడతలుగా సుదీర్ఘ మంతనాలు ఈ నెల 8న మరోసారి సమావేశమై తుది నిర్ణయం త్వరలో ఉచిత విద్యుత్ 500కే గ్యాస్ సిలిండర్ హామీ అమలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించనున్న తెలంగాణ సీఎం కులగణనకు కేబినెట్ ఆమోదం టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా నవీన్ నికోలస్ పంచాయతీరాజ్ శాఖకు అమితా రామచంద్రన్ బదిలీ 9 మంది ఐఏఎస్లు ఓ ఐఎఫ్ఎస్ అధికారిని మార్చిన ప్రభుత్వం జార్ఖండ్ లో బల పరీక్షకు సిద్ధమైన చంపై సోరెన్ విజయం ఖాయమని జేఎంఎం ధీమా రాంచీ చేరుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉమ్మడి పౌర స్మృతి అమలు దిశగా ఉత్తరాఖండ్ ముసాయిదా బిల్ కు కేబినెట్ ఆమోదం శాసనసభలో ప్రవేశపెట్టనున్న ధామీ సర్కార్ చిలీలో కార్చిచ్చు బీభత్సం 64కు పెరిగిన మృతుల సంఖ్య బుగ్గిపాలైన ప్రఖ్యాత బొటానికల్ గార్డెన్ ప్రమాదం అంటే బైకో కారో రోడ్డుపై పట్టం కాదు ఓ కుటుంబం మొత్తం రోడ్డుపై పడిపోవడం ఇది అక్షరాల సత్యం జగనన్న ఏలుబడిలో గుంతలు పడిన రోడ్లు ప్రజల ప్రాణాల్ని హరిస్తున్నాయి కనీస మరమ్మతులకు నోచుకోక ఎన్నో కుటుంబాలు కకావికలమవుతున్నాయి వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఏపీలో అనేక కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయి పుట్టెడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణాలకు భద్రతా భరోసా కల్పించాల్సిన అధికార వైకాపా నేతలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ బలిపీఠం ఎక్కిస్తున్నారు రహదారులు గుంతలమయమై వాటిలో పడి ప్రాణాలు కోల్పోతున్నా వారి అసలు జీవితాలే కాదన్నట్లు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు పైగా మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరితే మోకాలికి బోడిగుండుకు లంకి పెడుతున్నారు కొన్ని పథకాలకు డబ్బులు ఆపితే రహదారులను అద్దంగా మెరిపించొచ్చు అంటూ చులకన చేసి మాట్లాడుతున్నారు గత జూన్ డిసెంబర్ మధ్య కురిసిన వర్షాలతో రహదారులు ఛిద్రమయ్యాయి ఏటా 9,000 కిలోమీటర్ల రహదారులను రెన్యువల్ చేయాల్సిన ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క ఏడాది మాత్రమే 7,600 కిలోమీటర్ల వరకు చేసి చేతులు దులిపేసుకుంది రాష్ట్రంలో 45,000 కిలోమీటర్ల మేరకున్న ఆర్ఎన్బి రోడ్లలో మరీ ఘోరంగా తయారైన 26,000 కిలోమీటర్ల మేరకు తక్షణమే బాగు చేయాలని ఆ శాఖ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది కనీసం రోడ్లపై గుంతలు పూడ్చితే వాహనదారులకు ఇబ్బంది ఉండదని తెలిపింది అయినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదంటే ప్రజల ప్రాణాలపై వైకాపా సర్కారుకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు శ్రీకాకుళం జిల్లా నరసనపేట మండలం మాకివలస గ్రామానికి చెందిన తోటాడ సింహాచలం రజక వృత్తితో జీవనం సాగించేవారు 2022 జనవరి 4న మాకివలస కిల్లాం రోడ్డుపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సింహాచలం రహదారి గుంత కారణంగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ఆయన భార్య లక్ష్మి 2 కుమారులు అనాథలయ్యారు పని చేస్తే గాని ఇల్లు గడవని కుటుంబం కావడంతో లక్ష్మి తన భర్త చేసే వృత్తిని మళ్లీ కొనసాగిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నుంచి జాతీయ రహదారి మీదుగా సాలూరు మక్కువ మండలాలకు చెందిన 15 గ్రామాలకు వెళ్లే రహదారి ఇది ఈ మార్గం సాలూరు మండలం గదబ బొడ్డవలసకు చెందిన లారీ డ్రైవర్ సురేష్ కుటుంబాన్ని దిక్కులేని వారిని చేసింది రాయ్పూర్ నుండి డ్యూటీ దిగి బాబు హెల్త్ బాగోలేదనేసి ఇంటికి వచ్చారు చూడడానికి అనేసి ఆ రోజు మళ్ళీ మార్నింగ్ వైజాగ్ వెళ్ళాలనేసి ఇంట్లో ఉండిపోయారు ఇంట్లో ఉండి 2:30 టైం అప్పుడు డ్యూటీ కానీ ఫోన్ వస్తే బయలుదేరి వెళ్ళారు వెళ్ళిన 10 నిమిషాలకే ఫోన్ వచ్చిందనమాట ఇలా మీ ఆయన పడిపోయారు అర్జెంటుగా రండి అంటే నేను వెంటనే వెళ్ళాను అనమాట వెళ్ళేసరికి ఏమొచ్చి అక్కడ మనిషి స్పృహ లేకుండా ఉన్నారు వైజాగ్ కేజీహెచ్కి తీసుకెళ్ళిపోండమ్మా మరి ఇక్కడ అవ్వద్దు అనేసి అంటే అక్కడ నుండి వెంటనే కేజీహెచ్కి తీసుకెళ్ళిపోవడం జరిగింది అక్కడ టెస్ట్లు అవన్నీ చేయించిన తర్వాత తలకి ఆపరేషన్ పడుద్ది అన్నారు ఆపరేషన్ పడుద్ది అన్న తర్వాత చూస్తే ఆ రోజు ఆపరేషన్ చేయలేదు మరుసటి రోజు కూడా ఆపరేషన్ చేయలేదు అక్కడ 4 డేస్ ఉన్నాం 4 డేస్ ఉన్న తర్వాత చనిపోయారు అనమాట ఇక్కడ
బొడ్డవలస గదర్ బొడ్డవలస ఉప్పల గార్డెన్ దగ్గరలో అయిందండి. అక్కడ గుమ్ము ఉంది సార్, ఇప్పటికీ అది అలాగే ఉంది. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన రామాంజమ్మ బత్తిన ఆనంద్కు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. గృహోపకరణాల వస్తువులు వాయిదాపై ఇచ్చే వ్యాపారి వద్ద ఆనంద్ పనిచేసేవారు. 3 పిల్లలు ఉండగా 4వ ప్రసవం కోసం గతేడాది అక్టోబర్ 20న రామాంజమ్మను ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో వెనక బైక్పై వచ్చిన ఆనంద్ రోడ్డు గుంత వల్ల ప్రమాదానికి గురై చనిపోయాడు. పోలీసులు మాత్రం నిర్లక్ష్యంగా బండి నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడని రాయటంతో ఎలాంటి సాయం అందలేదు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో 4 పిల్లలను ఎలా పోషించాలో తెలియడం లేదని రామాంజమ్మ వాపోతున్నారు. సొంతిల్లు కూడా లేకపోవడంతో దాచేపల్లి రోడ్డులోని ఎస్సీ కాలనీలో ఖాళీ స్థలాన్ని అద్దెకు తీసుకుని అందులో గుడారం వేసుకుని అత్త తెచ్చే కూలీ డబ్బులతోనే జీవనం సాగిస్తున్నారు. డెలివరీకి వెళ్తే గుంతకాడికి వెళ్ళే వరకులా యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిండు. వాళ్ళకి ఎటువంటి సాయం లేదు. వాళ్ళకి ఇంట్లో గడవటం కూడా కష్టంగా ఉంది. అబ్బాయి చనిపోయినట్టు కూడా అమ్మాయి కోలుకోలేకపోతుంది. ఇప్పటికి దానికి కూడా ఇల్లు కూడా లేదండి వాళ్ళకి. అబ్బాయి ఉంటే పనికి పోయి గడిపేవాడండి. ఇప్పుడంటే అమ్మాయి ఎక్కడికి వెళ్ళట్లేదు. చిన్నపిల్ల తల్లి ఇంట్లో గడవటం కూడా కష్టంగా ఉంది వాళ్ళకి. చిన్నపిల్ల తల్లి ఆడికి వెళ్ళలేదు. అమ్మాయి ఇప్పుడు కోలుకోవటం కూడా కొంచెం కష్టంగా ఉంది. ఆవిడ డెలివరీ కోసం వెళ్తున్నాడు. ఆడ కొంతుంటానా కింద పడి చనిపోయాడు. ఆ అబ్బాయి ఆ ఇంటికి ఆధారం. ఆ అబ్బాయి లేకపోయే వరకు ఇప్పుడు ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. ఆ అమ్మాయికి 4 పిల్లలు. మేము ఏ పనికి పోయేవాళ్ళం కాదు. ఆ అబ్బాయి మీద ఆధారపడి ఉండేవాళ్ళం. కృష్ణా జిల్లా కోడూరు మండలం కొత్తపాలెం బడేవారిపాలెం రోడ్డులో గుంతలివి. బడేవారిపాలెం గ్రామానికి చెందిన ఇంటర్ యువకుడు వేణుగోపాల్ జనవరి 5న రాత్రి 8 గంటల సమయంలో బైక్పై వెళ్తుండగా రోడ్డు గుంతల వల్ల ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు నిలవలేదు. వేణుగోపాల్ రావు తండ్రి 11 ఏళ్ల క్రితం మృతి చెందారు. తల్లి సాయి శైలజ తన 2 కుమారులతో కలిసి పుట్టింటిలో ఉంటోంది. కొడుకులిద్దరూ ఎదుగొచ్చి కష్టాలు తీరతాయని ఆశలు పెట్టుకుంది. ఇంతలో గుంత వల్ల జరిగిన ప్రమాదంలో 2వ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పాటు అధికార పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తూ ఉండటంతో తెలుగుదేశం జనసేన ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశాయి. సీట్ల ఖరారు అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆదివారం 2 విడతలుగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 8న మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మొదలు కావడంతో ప్రధాన ప్రతిపక్ష కూటమికి చెందిన తెలుగుదేశం జనసేన సీట్ల ఖరారు అభ్యర్థుల ఎంపికపై వేగం పెంచాయి. ఆదివారం చంద్రబాబుతో 2 దఫాలుగా సమావేశమైన పవన్ కళ్యాణ్ ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఏ సీట్లలో ఎవరు పోటీ చేయాలి, సామాజిక సమీకరణలు, సీటు దక్కని వారికి ఎలా సర్దుబాటు చేయాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గత నెల 13న సంక్రాంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు విందుకు ఆహ్వానించారు. 3.5 గంటలు జరిగిన ఆ విందు భేటీలో పొత్తుకు సంబంధించిన చాలా అంశాలపై స్పష్టత వచ్చింది. నాటి చర్చలకు కొనసాగింపుగా ఆదివారం ఇరువురు నేతలు మళ్లీ భేటీ అయ్యారు. గత సమావేశంలో లోకేష్, మనోహర్ పాల్గొనగా ఈసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే చర్చలు జరిపారు. మధ్యాహ్నం చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్ దాదాపు 3 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం రాత్రి 9:30 గంటలకు మరోసారి చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ సుమారు 40 నిమిషాలకు పైగా సీట్ల కేటాయింపు, సర్దుబాటుపై చర్చించారు. ఈ నెల 8న మరోసారి సమావేశమై ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలు, ఎన్నికల ప్రచార వ్యూహాలు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పాల్గొనాల్సిన బహిరంగ సభలపై నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపంతో పాటు అధికార చిహ్నంలో మార్పులు చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర గీతంగా అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణను ఖరారు చేశారు. వాహనాల రిజిస్ట్రేషన్ కు వాడుతున్న టీఎస్ స్థానంలో టీజీని చేర్చాలని తీర్మానించారు. 6 గ్యారంటీల్లో మరో 2 కొత్త పథకాల అమలును ఈ నెల 8 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు. 6 గ్యారంటీల అమలులో భాగంగా ఇప్పటికే 2ంటికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం మరో 2 హామీల అమలుకు రంగం సిద్ధం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు 3 గంటలకు పైగా సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలని నిర్ణయించింది. తెలంగాణ తల్లి విగ్రహం ఓ వ్యక్తిని ఊహించుకునేలా ఉందని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నంలోనూ మార్పులు చేర్పులు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర గీతంగా అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం వాహనాల రిజిస్ట్రేషన్లలో టీఎస్ కు బదులుగా టీజీని చేర్చాలని నిర్ణయం తీసుకుంది. గత పాలకులు తమ పార్టీ పేరును పోలి ఉండేలా టీఎస్ ను పెట్టారని మంత్రి దుద్దిల శ్రీధర్బాబు పేర్కొన్నారు. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలకు సంబంధించి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు కేవలం వారి పార్టీతోని ప్రతి ఒక్క అంశాన్ని ముడిపెట్టాలని టీజీ అని కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇస్తే
టీఎస్ అని పెట్టారు. ఎందుకంటే దాంట్లో వారి పార్టీకి సంబంధించిన చిహ్నం కనబడాలి అని. తెలంగాణలో కులగణన చేయాలని కేబినెట్లో తీర్మానించారు. ఈ నెల 8వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 6 గ్యారంటీలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రివర్గం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంపై సంతృప్తి వ్యక్తం చేసింది. మరో 2 కొత్త పథకాల అమలు గురించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటిస్తారని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు తెలిపారు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలను త్వరలో అమలు చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 8వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ గారి స్పీచ్ ఉంటుంది. ఆ స్పీచ్ని కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. హామీలు అయితే ఇచ్చారు, వాటిని నెరవేర్చరు అని అవాక్కులు చవాక్కులు పేరుతున్నారో వారి నోటికి ప్లాస్టర్ వేసే విధంగా రేపు అసెంబ్లీ సాక్షిగా మరొక 2 గ్యారెంటీలని తెలంగాణ ప్రజలకి అందించనున్నాం. మెగా డిఎస్సి కోసం ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను గుర్తించాలని సంబంధిత శాఖను ఆదేశించినట్లు మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. తెలంగాణలోని 65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాజేంద్రనగర్లో హైకోర్టుకు 100 ఎకరాల భూమి కేటాయింపు, కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ ఏర్పాటు, వ్యవసాయ శాఖలో ఏఈఓ ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపిన కేబినెట్ ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. ధరణి కమిటీ నివేదిక త్వరలో వస్తుందని, దానిపై అసెంబ్లీలో చర్చిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 9 మంది ఐఏఎస్లను ఒక ఐఎఫ్ఎస్ అధికారిని బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్గా బదిలీ చేసి ఆమె స్థానంలో నవీన్ నికోలస్ను నియమించారు. ఉద్యానవన డైరెక్టర్గా అశోక్ రెడ్డిని, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్గా ఎం హనుమంతరావును, బీసీ సంక్షేమ కమిషనర్గా బాల మాయాదేవి నియమించారు. మత్స్యశాఖ కమిషనర్గా ఉన్న లచ్చిమ్రామ్ భూక్యాను మాతృ సంస్థకు పంపించి వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపీకి మత్స్యశాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మహిళా, శిశు, వయోవృద్ధుల శాఖ డైరెక్టర్గా ఏ నిర్మలా కాంతి వెస్లీని నియమించిన ప్రభుత్వం రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ ఎస్టీ గురుకుల సొసైటీల కార్యదర్శిగా సీతాలక్ష్మి, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిగా జి ఫణీంద్రరెడ్డి నియమితులయ్యారు. హైదరాబాద్ జూ పార్క్ డైరెక్టర్గా ఉన్న ఐఎఫ్ఎస్ అధికారి ప్రసాద్ను పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా బదిలీ చేశారు. జార్ఖండ్లో నూతనంగా ఏర్పాటైన చంపయి సోరెన్ ప్రభుత్వం ఇవాళ బల పరీక్ష ఎదుర్కొనుంది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరెన్ అరెస్టు కావడంతో ఈ నెల 2వ తేదీన చంపయి సోరెన్ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ నెల 5వ తేదీ బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆయనకు సూచించారు. 2 రోజుల పాటు జరిగే జార్ఖండ్ ప్రత్యేక శాసనసభ సమావేశాల తొలి రోజే చంపయి సోరెన్ బల నిరూపణకు సిద్ధమయ్యారు. 81 మంది సభ్యులున్న జార్ఖండ్ శాసనసభలో సాధారణ మెజారిటీకి 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కానుంది. అధికార జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీలతో కూడిన సంకీర్ణ కూటమికి 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వెలుపలి నుంచి సిపిఐ ఎమ్మెల్యే ఒకరు మద్దతిస్తున్నారు. హైదరాబాద్ శివార్లోని ఓ రిసార్ట్లో ఉన్న అధికార సంకీర్ణ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు ఆదివారం సాయంత్రం రాంచీ చేరుకున్నారు. జేఎంఎం ఎమ్మెల్యేలు కొందరు తిరుగుబాటు చేయనున్నారని జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి ఆలంగీర్ ఆలం తోసిపుచ్చారు. మరోవైపు హైదరాబాద్ శివార్లోని రిసార్ట్లో ఉన్న జేఎంఎం ఎమ్మెల్యేలు రాంచీకి వెళ్లగా బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నగరానికి వచ్చారు. ఇటీవల మహాకూటమితో తెగదింపులు చేసుకున్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎన్డీఏతో కలిసి మరోసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 12న బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించారు. పట్నా నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి వారిని నేరుగా రిసార్ట్కు తరలించారు. అవినీతితో జగన్కు అవినాభావ సంబంధం ఉంది. తండ్రి వైఎస్ఆర్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన్ని చేయని నేరం లేదు. ఆర్థిక నేరాల్లో కాకలు తీరిన వాళ్లు కూడా విస్మయానికి గురి కావాల్సిందే. ఇండియా సిమెంట్స్ కు భూమి లీజు, నీటి కేటాయింపుల్లో భారీగా అక్రమాలకు పాల్పడి ప్రతిగా ఆయన సంస్థల్లోకి 140 కోట్ల అవినీతి సొమ్మును పెట్టుబడిగా పెట్టించుకున్నారు. ఈ కుంభకోణంపై 11 ఏళ్ల క్రితమే సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేయగా ఈ కేసు ఇప్పటి వరకు 215 సార్లు వాయిదా పడింది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కావు. ఇండియా సిమెంట్స్ కు అనుచిత లబ్ధి చేకూర్చారు. వైఎస్ సొంత జిల్లా నుంచే జగన్ దందా మొదలుపెట్టారు. కడప జిల్లా చౌడూరులో ఇండియా సిమెంట్స్ కు 2.60 ఎకరాల భూమికి లీజు పొడిగింపులో అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. 20 ఏళ్ల పాటు ఉన్న లీజు 2003 నాటికి ముగిసిపోవడంతో 75 ఏళ్ల వరకు రెన్యువల్ చెయ్యాలంటూ 2003 జూన్ 30న
ఇండియా సిమెంట్స్ సంస్థ కడప కలెక్టర్ను కోరింది. నిబంధనల ప్రకారం లీజును 5 ఏళ్ల వరకు పొడిగించవచ్చని కలెక్టర్ 2006 ఫిబ్రవరి 2న దరఖాస్తును సీసీఎల్ఏకు పంపించారు. లీజు పొడిగింపు గరిష్టంగా 25 ఏళ్లకు మించరాదనే నిబంధనను గుర్తు చేశారు. ఇక్కడే నాటి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శామ్యూయల్ చక్రం తిప్పారు. అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నుంచి 5 ఏళ్ల పొడిగింపునకు అనుమతి తీసుకుని సీఎం వైఎస్ అనుమతితో మంత్రిమండలికి డ్రాఫ్ట్ మెమొరాండం సమర్పించారు. మంత్రిమండలి 2008 జూన్ 30న లీజును 5 ఏళ్లకే అనుమతిచ్చినా శామ్యూయల్ మాత్రం 25 ఏళ్లకు మంజూరు చేస్తూ జీవో ఇచ్చారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న విశాఖ సిమెంట్స్ను 2007లో ఇండియా సిమెంట్స్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీకి కాగ్నా నది నుంచి 10 మిలియన్ క్యూబిక్ అడుగుల నీటి కేటాయింపులు ఉన్నాయి. అదనంగా మరో 13 మిలియన్ క్యూబిక్ అడుగులను కేటాయించాలని 2008 మార్చిలో ఇండియా సిమెంట్స్ దరఖాస్తు చేసింది. దస్త్రాన్ని పరిశీలించిన అధికారులు పాత సంస్థ వాడుకున్న నీటికి రాయల్టీ చెల్లించలేదని, అదనపు కేటాయింపుల ప్రతిపాదన రాష్ట్రం వాడుకోవలసిన 6 టీఎంసీలకు మించరాదని, ఎంతకాలం నీటిని కేటాయించాలన్న విషయమే లేదని, సీఈ అంతర్రాష్ట్ర నీటి వనరుల మండలి పరిశీలనలు లేవని అభ్యంతరాలు తెలిపారు. అయినప్పటికీ అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. సీఎం వైఎస్ ఆమోదం తీసుకుని 2009లో అనుమతులిచ్చేశారు. నల్గొండ జిల్లాలో రాశి సిమెంట్స్ను సైతం 1998లో ఇండియా సిమెంట్స్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీకి అప్పటికే ఉన్న 3 లక్షల గ్యాలన్ల నీటికి అదనంగా మరో 7 లక్షల గ్యాలన్ల కేటాయింపులోనూ అధికార దుర్వినియోగం జరిగింది. 2007లో రోజుకు 3 లక్షల గ్యాలన్ల నీటి వినియోగానికి ఏడాదికి 1.62 లక్షలు రాయల్టీ చెల్లించేలా ఇండియా సిమెంట్స్ ఏడాది కాలానికి ఒప్పందం చేసుకుంది. అయితే అంతకుముందు ఎప్పుడూ ఇండియా సిమెంట్స్ రాయల్టీ చెల్లించిన దాఖలాలు లేవు. అదనపు నీటి కేటాయింపులకు మార్గాన్ని సుగమం చేయడానికే 1979లో ఇచ్చిన కేటాయింపుల గడువు ముగిసిన 28 ఏళ్ల అనంతరం ఈ ఒప్పందం చేసుకోవడం విశేషం. ఇది జరిగిన నెల రోజులకే 7 లక్షల గ్యాలన్ల నీరు కావాలని కోరడం, సీఎం వైఎస్ ఆమోదంతో 2008 జులైలో రోజుకు 10 లక్షల గ్యాలన్ల నీటికి అనుమతినిస్తూ జీవో జారీ అయింది. బెంగళూరులోని జగన్ కంపెనీల కార్యాలయం నుంచి సీబీఐ స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ను సీఎఫ్ఎస్ఎల్ ద్వారా విశ్లేషించగా జగన్ కంపెనీల్లోకి నిధులు వచ్చిన గుట్టు రట్టయింది. జగన్ తరపున విజయసాయిరెడ్డి ఇండియా సిమెంట్స్ నుంచి రఘురాం సిమెంట్స్లోకి 95.32 కోట్లు, జగతి పబ్లికేషన్స్లోకి 40 కోట్లు, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్లోకి 5 కోట్లను అంటే మొత్తం 140.32 కోట్లను రాబట్టారు. దేశంలోని ప్రముఖ సిమెంట్ కంపెనీలైన దాల్మియా వంటి సంస్థల షేర్లు 40 రూపాయలు మాత్రమే ఉండగా జగన్ కంపెనీల్లో ఇండియా సిమెంట్స్ అధిక ప్రీమియంతో పెట్టుబడులు తరలించడాన్ని సీబీఐ బట్టబయలు చేసింది. అక్రమ పెట్టుబడుల అనంతరం జగన్ ఆదేశాల మేరకు ఇండియా సిమెంట్స్ తనకు భారతీ సిమెంట్స్లో ఉన్న వాటాలను ఫ్రాన్స్కు చెందిన కంపెనీకి 121 కోట్లకు విక్రయించింది. ఇది జరిగిన రోజునే కార్పొరేట్ రుణం రూపంలో 125 కోట్లను జగన్ సంస్థలో పెట్టాలని ఇండియా సిమెంట్స్ ఒక తీర్మానాన్ని చేసింది. అంటే జగన్కు చెందిన సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్న వాటాల విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును మళ్లీ జగన్ సంస్థకే పంపాలని నిర్ణయించడాన్ని బట్టే అది నీకిది నాకది వ్యవహారమని అర్థమవుతోందని సీబీఐ స్పష్టంగా పేర్కొంది. నెల్లూరు జిల్లా కోర్టు నుంచి చోరీకి గురైన ప్రాపర్టీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిదే కానీ ఆయనకు మాత్రం ఈ చోరీతో ఎలాంటి సంబంధం లేదని సీబీఐ తేల్చింది. పట్టుబడిన పాత నేరగాళ్లకు కూడా తాము దొంగిలించింది కాకాని కేసుకు సంబంధించిన ఆధారాలని తెలియవని పేర్కొంది. ఈ కేసును 10 నెలల పాటు దర్యాప్తు చేసిన సీబీఐ కూడా గతంలో నెల్లూరు పోలీసులు చెప్పిన ఆవు కథనే మళ్లీ చెప్పింది. ఈ కేసుకు సంబంధించి విజయవాడలోని మ్యాజిస్ట్రేట్ కోర్టులో గతేడాది అక్టోబర్ 27న సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అభియోగ పత్రంలో పేర్కొన్న వివరాలు ఆదివారం వెలుగులోకి వచ్చాయి. వైకాపా కోసం నిరంతరం శ్రమించిన అధిష్టానానికి తనపై నమ్మకం లేనప్పుడు తానెలా పనిచేయగలనని ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. కార్యకర్తలు నాయకులకు తోడ్పడేలా తాను చేసిన ఎన్నో పనులపై ప్రతిపక్షాల కంటే ఎక్కువగా అధిష్టానమే అభాండాలు వేసిందని వాపోయారు. మైలవరానికి వేరొకరిని వైకాపా సమన్వయకర్తగా నియమించిన నేపథ్యంలో ఆయన తన నివాసంలో 4 మండలాల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని నాయకులు అసంతృప్తిగా ఉన్నారని పార్టీ పెద్దలకు చెబితే ఎవరూ కూడా పట్టించుకోవట్లేదన్నారు. మరోసారి తన మద్దతుదారులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు వసంత కృష్ణప్రసాద్ ప్రకటించారు.
కృష్ణా జలాల పరిరక్షణ కోసం భారత రాష్ట్ర సమితి వచ్చే వారం నల్గొండలో బహిరంగ సభ నిర్వహించనుంది. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 13వ తేదీన సభ నిర్వహించే అవకాశాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదటిసారి ప్రజల ముందుకు రానున్న కేసీఆర్ కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే అవకాశం ఉంది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ఆదివారం కేసీఆర్ నివాసంలో జరిగిన సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా భారత సహాయంలో ప్రాజెక్టులు అప్పగించలేదని సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రభుత్వ అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్లోని దక్షిణ తెలంగాణ రైతుల హక్కులకు గొడ్డలిపెట్టు కానుందని ఆక్షేపించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చిలీలో చెలరేగిన కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. దావాగ్ని కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 64కు పెరిగింది. ఇప్పటికే 8,000 హెక్టార్ల అటవీ ప్రాంతం కాలిబూడిదైంది. దావాననాన్ని అదుపు చేసేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. హెలికాప్టర్లో అగ్నిమాపక శకటాలతో మంటల్ని ఆర్పుతున్నారు. వినాడాల్ మార్ నగరం చుట్టూ కార్చిచ్చు విస్తరిస్తోంది. బొటానికల్ గార్డెన్ మంటల్లో తగలపడిపోయింది. దావాగ్ని వేగంగా వ్యాపిస్తుండటంతో సమీప ప్రాంతాల్లోని 1,600 మంది ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. 200 మంది ఆచూకీ లేదని పోలీసులు తెలిపారు. ఈ నెల 8న పాకిస్తాన్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కొత్త రాజకీయ పార్టీ మర్కజీ ముస్లిం లీగ్ పోటీ చేయనుంది. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ సారథ్యంలోని నిషేధిత గ్రూపులకు చెందిన కొత్త పార్టీగా భావిస్తున్నారు. ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు హఫీజ్ సయీద్ బంధువులు లేదా నిషేధిత లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దావా, మిల్లీ ముస్లిం లీగ్తో సంబంధాలు కలిగిన వారేనని బీబీసీ ఉర్దూ ఓ కథనం ప్రచురించింది. ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సాయం సహా అనేక కేసుల్లో హఫీజ్ సయీద్ను దోషిగా తేల్చిన ఉగ్రవాద వ్యతిరేక కోర్టులు ఆయనకు 31 ఏళ్ల జైలు శిక్ష విధించాయి. ప్రస్తుతం లాహోర్ జైల్లో ఉన్నాడు. ఐక్యరాజ్య సమితి 2008 డిసెంబర్ 10న హఫీజ్ సయీద్ పేరును అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఉమ్మడి పౌర స్మృతి యూసీసీ దిశగా ఉత్తరాఖండ్ భాజపా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆదివారం యూసీసీ తుది ముసాయిదా ప్రతిని ఆ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. ఇవాళ్టి నుంచి 4 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో యూసీసీ ముసాయిదాను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమోదం పొందితే స్వాతంత్రానంతరం యూసీసీ అమలు చేయనున్న తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్గా నిలవనుంది. గోవాలో పోర్చుగీస్ పాలన నుంచి ఉమ్మడి పౌర స్మృతి ఉంది. 2022 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భాజపా తన ఎన్నికల మేనిఫెస్టోలో యూసీసీ అమలు చేయనున్నట్లు హామీ ఇచ్చింది. ఉత్తరాఖండ్లో రెండోసారి అధికారం చేపట్టిన సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఓ కమిటీ ఏర్పాటు చేశారు. 2 ఏళ్లు కసరత్తు చేసిన ఈ కమిటీ శుక్రవారం ముసాయిదా ప్రతిని సమర్పించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఉత్తరాఖండ్లోని అన్ని మతాలకు ఒకే తరహా వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు వర్తించనున్నాయి.